నమస్తే, వెల్కమ్ టు సంకల్ప శక్తి. నేను మీ లలిత. ఆగస్టు మాస ఫలాలకు స్వాగతం. ద్వాదశ రాశులకు ఈ ఆగస్టు మాసంలో ఏ విధంగా ఉండబోతోంది, ఎటువంటి ఫలితాలు ఉంటున్నాయి, ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఇంకేమైనా పరిహారాలు తీసుకోవాలన్న విషయాన్ని తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు జంధ్యాల లత గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. మేషరాశి నుండి మీనరాశి వరకు ద్వాదశ రాశులకు ఈ ఆగస్టు మాసం ఏ విధంగా ఉండబోతోంది, ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఎటువంటి పరిహారాలు జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలియజేయండి. వృశ్చిక రాశి వారికి ఈ మాసం కూడా చాలా వరకు కన్వీనియంట్ గానే ఉంది. లాస్ట్ మంత్ కూడా వీళ్ళకి బాగుంది, ఈ మంత్ కూడా బాగుంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే కొంచెం చిన్న చిన్నగా గ్రహాలు మారుతూ ఉంటాయి కనుక మనం గమనించాల్సింది ఏంటంటే ఎందులో వీళ్ళకి పాజిటివిటీ ఉంది, నెగిటివిటీ ఉంది అనేది మనం చూద్దాం. బేసిక్గా ఆర్థిక పరమైన విషయాల్లో వీళ్ళు కంఫర్టబుల్ పొజిషన్లోనే ఉన్నారు. మాకు అప్పులు ఉన్నాయి, లేకపోతే మేము అప్పులు చేస్తాము, అప్పులు ఉన్నాయి అన్న వాళ్ళు వాళ్ళ ఈఎంఐలు వాళ్ళు కట్టుకుంటూ ఉంటారు. ఎవరైతే అప్పులు చేస్తాము అంటున్నారో హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట. అంటే వీళ్ళకి ఈజీగా లోన్స్ లాంటివి దొరుకుతాయి అని చెప్తున్నాను. ఎవరైనా సరే భూ సంబంధమైన విషయాలు అంటే ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్స్ పెడుతూ ఉంటారు. సో అలాగ చేసే వాళ్ళకి బాగుంటుంది. ఇందులో కూడా నేను చెప్పే విషయం ఏంటంటే వృశ్చిక రాశి వారికి ఎవరైతే కన్స్ట్రక్షన్స్లో ఉన్నారో, ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారో, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ముఖ్యంగా వీళ్ళు ల్యాండ్ ఎక్వైరింగ్ ఉంటుంది వీళ్ళలో. కాబట్టి ఆ ల్యాండ్ ఎక్వైరింగ్ కోసం మేము చేస్తున్నాము అంటే అది బాగుంటుంది. అదే మేము అమ్మాలి అని అనుకుంటున్నాము అంటే అందులో వీళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. సో ఎక్విజిషన్ అంటే తీసుకోవటం బాగానే ఉంది, అమ్మటంలో ప్రాబ్లం ఉంటుంది కనుక కొంచెం రియల్ ఎస్టేట్ వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇంకా కన్స్ట్రక్షన్ లైన్లో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా బాగానే ఉంటారు. ఆర్థికంగా కూడా వీరికి అనుకూలంగానే ఉంది. ఉద్యోగస్తులకి చాలా వరకు బాగుంది. సంతానానికి సంబంధించి వారి యొక్క అభివృద్ధి గురించి కొంచెం మీరు ఆలోచన అయితే చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా పెట్టుబడులు లాంటివి పెడుతూ ఉంటారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, స్టాక్స్, ట్రేడింగ్ ఇలాంటివన్నీ చేసేందుకు వీళ్ళకి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఓన్లీ పాయింట్ ఏంటి అని అంటే ఎప్పుడైనా సప్తమాధిపతి కొంచెం నీచంలో ఉన్నప్పుడు సాధారణంగా భార్యాభర్తలు ఏదో ఒక విషయంతో దూరంగా ఉంటూ ఉంటారు. అది హెల్త్ అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, ఇంకేదైనా కూడా కారణం కావచ్చు. బట్ ఓవరాల్గా వృశ్చిక రాశి వారికి ప్రాపర్టీ వైజ్ కానీ పిల్లల పరంగా కొంచెం దోషాలు ఉన్నాయి. బట్ అదర్వైజ్ మిగతా విషయాల పరంగా చూసుకుంటే కూడా ఉద్యోగ పరంగా కానీ మిగతా అన్ని విషయాలలో కూడా వీరి పేరు ప్రఖ్యాతులే కానీ, గుర్తింపే కానీ, చేంజ్ ఆఫ్ ప్లేస్ అవ్వటం, చేంజ్ ఆఫ్ జాబ్స్ రావటం, ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి కనపడుతూ ఉంటాయి. సో వృశ్చిక రాశి వారికి మనం చాలా వరకు కంఫర్టబుల్గా ఉంటారనే చెప్తున్నాం. చాలా వరకు వీళ్ళు పాజిటివ్గా ఉంటారు. చాలా విషయాలలో వీళ్ళకి మంచి గుర్తింపు, పేరు వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. వృశ్చిక రాశి వారికి ఎటువంటి పరిహారాలు పాటించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయంటారు? వృశ్చిక రాశి వారు ఏం లేదమ్మా, కొంచెం వీరికి ఏంటంటే దృష్టి దోషాలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ప్రోగ్రెసివ్గా ఉన్నారు, కొంచెం మంచి గ్రోత్ కనపడుతుంది, కంఫర్టబుల్ జోన్లో ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే సౌత్ జోన్లో, వాళ్ళ ఇంటికి సౌత్ జోన్లో ఒక చిన్న దంతపు ముక్క తీసుకొచ్చి గనక పెట్టుకుంటే వాళ్ళకి ఎటువంటి దోషాలు ఉన్నా అవి తొలగిపోతాయి. ముఖ్యంగా కొంతమందికి వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం వాళ్ళకి కుజుడు కొంచెం కొన్ని చిన్న చిన్న దోషాల్లో ఉండటం అనేది కనపడుతూ ఉంటుంది వాళ్ళ వ్యక్తిగత జాతకాలలో. అలా ఉన్నవారు కూడా సౌత్ జోన్లో గనక దంతపు ముక్క పెడితే అన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళకి క్లియర్ అవుతాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఇంకా చక్కటి ఫలితాలను వీళ్ళకి ఇస్తుంది. థ్యాంక్ యూ. నమస్తే.